కూర్గ్ అండ్ చిక్మంగళూరు ట్రిప్లో ఇది డే 3 అనమాట. ఫుల్ వీడియో చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే చిక్మంగళూరు డే 3 అనమాట. సో ఈ రోజు అయితే ఫస్ట్ మండల్పట్టి పీక్ అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ మనం సింగిల్గా వెళ్తే చాలా అవుతుంది, అండ్ మనం ఎవరితో అయినా కలిసి ఇట్లా బొలెరోస్లో వెళ్తే మనకి చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనమాట. జస్ట్ 200 అట్లా కూడా అయిపోతుంది. బట్ మొత్తం సింగిల్గా కావాలి అనుకుంటే మాత్రం చాలా ఎక్కువ పడుతుంది కాస్ట్. సో ఇలా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బొలెరోస్ తప్ప మనం నడిచి వెళ్ళడానికి అయితే లేదు, అండ్ చాలా కష్టం కూడా, ఎందుకంటే ఇక్కడ వే అలా ఉంటుంది. అండ్ పైన అయితే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టోన్ అయితే కలెక్ట్ చేద్దామని అనుకున్నాను ఈ ట్రిప్లో. సో అలా కలెక్ట్ చేసిన స్టోనే ఇదనమాట, అదే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం మంచిగా ఉంది, ఏం కనిపించట్లేదు. సో అదే అనమాట చూపిస్తున్నాను. అండ్ మనకి పైన కూడా ఉంది. సో అక్కడికైతే నేను వెళ్ళలేదు. అక్కడికి ఇక్కడికి ఏమి ఉండదు, కొంచెం ఎక్కువ మంచి ఉంటుంది. దానికి పెద్ద క్యూలు కట్టేస్తున్నారు. కొంచెంసేపు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ మనం 4 ఆ టైంకి విజిట్ చేస్తేనే కరెక్ట్. అండ్ కూర్గ్ అండ్ చిక్మంగళూరు ట్రిప్ సిరీస్ అయితే నేను పెట్టి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. లైక్ చాలా డిఫరెన్స్ వస్తుంది, డేస్ డిఫరెన్స్. అండ్ సారీ ఫర్ దట్. అండ్ కంటిన్యూషన్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూర్గ్ చిక్మంగళూరు ట్రిప్ ఉంటుంది. సో దానిలో మొత్తం బడ్జెట్ అండ్ ఐటనరీ మొత్తం ఉంటుందన్నమాట. చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. అండ్ రూట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇంతవరకు లేట్ చేసినందుకు ఎడిటింగ్ ప్రాసెస్, సో సారీ. అండ్ నెక్స్ట్ అయితే మన వీడియోస్ అన్నీ లైన్గా వస్తాయి. సో ఇలా అన్నమాట మన మండల్పట్టి పీక్ అయితే అయిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే మనకి అయిపోయింది అనమాట. సో మార్నింగ్ వచ్చేసింది, మొత్తం సన్ అంతా వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే కాఫీ ప్లాంటేషన్కి అయితే, అంటే యాక్చువల్లీ అబ్బి ఫాల్స్కి వెళ్తున్నాము. సో దాని మధ్యలో ఈ కాఫీ ప్లాంటేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి మనకి రోడ్లో వెళ్తుండగా. నాకు ఇక్కడ కోపం ఎక్కడ వచ్చిందంటే, నేను ఒక ప్యాకేజ్ వాళ్ళతో వెళ్ళానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. సో వాళ్ళు ఏంటంటే అసలు టికెట్స్ మొత్తం అన్నీ కూడా దానిలోనే పే చేయించుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ టికెట్స్కి మళ్ళీ నాతో పే చేయించారనమాట. సో మొత్తం ఫ్రాడ్. అలాంటి ప్యాకేజెస్తో వెళ్ళడం కంటే మనం సింగిల్గా వెళ్ళి మన టైంని అంతా యూసేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీళ్ళతో వెళ్తే ఎక్కువ ప్లేసెస్ చూడొచ్చు కదా అని వెళ్తారు మీరు. బట్ నాకు మాత్రం అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వీళ్ళు ఏంటంటే అక్కడ ప్లేసెస్ మెన్షన్ చేసినవి తీసుకెళ్లకుండా, సో అది ఈ రోజు క్లోజ్ అయిపోయింది, ఇది ఆ రోజు క్లోజ్ అయిపోయింది, సో దీని బదులుగా వేరే తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అలాగా దూరంగా ఉన్నాయి తీసుకెళ్ళి, అంటే ట్రావెలింగ్ టైం ఎక్కువ పెట్టేసి ప్లేసెస్ చాలా తక్కువ పెట్టారనమాట. సో అలా చేయడం అనేది పెద్ద ఫ్రాడే. బట్ మనకి ఇంకా పే చేసేసిన తర్వాత ఏం చేయలేము. సో వీళ్ళు ఫస్టే పే చేయించుకుంటారు మొత్తం. అండ్ ఇంకా రిటర్న్ అయితే మనకి ఏమీ రావు కాబట్టి సో మనం ఇంకేం చేయలేము. సో ఇక్కడ ప్లేసెస్ అయితే ఇట్లా ఉన్నాయి. అండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎలాంటి ప్యాకేజెస్ వాళ్ళతో వెళ్ళకుండా మీరే చక్కగా ఐటినరీ ప్రిపేర్ చేసుకొని మంచి బడ్జెట్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్తే ఈ లైక్ బీడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో తిను అన్నీ చెప్తుంది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మనకి శాంపుల్గా కూడా ఇస్తారు. సో ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా పెట్టారు ఇట్లాంటివి. సో ఇది మన చూడాల్సిన ప్లేస్ కాదులే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడైతే కాఫీ ఎలా తయారు చేస్తారో, బీన్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ చూపించే మిషన్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది. సో అదే చూస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం షాప్ లోపల అయితే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ సేల్ చేయడానికే పెట్టారనమాట. చాలామంది ఇవి పర్చేస్ చేసుకుంటున్నారు. దీనిలో అన్ని కాస్ట్ ఎక్కువే. సో ఏదైనా కాస్ట్ తక్కువ ఉందంటే అది ఇదే అనమాట. మనకు 50 లోపు ఉన్న కాస్ట్ ఏదైనా ఉందంటే ఆ చిన్న స్పూనే, ఇంకా మిగతా అన్ని కాస్ట్ ఎక్కువే. సో తిను గైడ్ లాగా అనమాట, మనం పే చేసి తెచ్చుకున్న గైడ్. ముందు టికెట్ దగ్గర పే చేస్తాం కదా, సో వాళ్ళు ఇస్తారు. కానీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈయన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అలా తెలుగులో కూడా కాదు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసింది హిందీలో. సో హిందీ రానోళ్ళు కూడా ఉంటారు నాలాగా, సో వాళ్ళకి కష్టం అయిపోతుంది కదా. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు హిందీ అని చెప్పేసి నేనేమో పక్కకు వచ్చి వీడియోలు తీసేసుకుంటున్నాను. సో ఇదనమాట లోపల వీడియోస్ అన్నీ. అండ్ నెక్స్ట్ పైకి అయితే తీసుకెళ్లారు. సో పైన వచ్చేసి మనం పే చేసిన దానికి లైక్ 200 అలా ఉంటుంది టికెట్. సో దానికి కాఫీ అయితే ఇచ్చారు.
కాఫీ చాలా బాగుంటుంది, ఇంత చేస్తున్నారు కదా అనేసి అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, చాలా చేదుగా అదొక టైప్లో ఉందన్నమాట. ఈయనైతే ఎందుకు చేయాలిరా స్వామి అన్నట్టు చేశారు. సో ఇదన్నమాట, పైన ప్లేస్ అయితే ఇలా ఉంది, టేబుల్స్ అవన్నీ బాగున్నాయి కూర్చోడానికి. ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ మండలపట్టి పీక్ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాం కదా, దీని తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. అంటే అబ్బీ ఫాల్స్ ముందు ఈ బ్రేక్ఫాస్ట్ చిన్నది ఉంది. సో ఇక్కడ మ్యాగీ తప్ప అసలు ఏం దొరకట్లేదు, ఓన్లీ మ్యాగీలోనే ఎగ్ మ్యాగీ అలాంటివి ఉన్నాయి తప్ప, ఇంక మ్యాగీ తప్ప ఇక్కడ ఏం దొరకవు. సో ఇదే తినాలి, తినని వాళ్ళు కూడా ఇదే తినాలి, ఇంకా తప్పదు. ఇంకా టీ అట్లాంటివి ఉంటే అంతకుమించి ఫుడ్ అయితే ఏమి ఉండదు. సో ఇది ఒక్క షాపే కాబట్టి ఖచ్చితంగా మ్యాగీయే తినాలి. సో అందుకని వీళ్ళు 50 రూపీస్ అట్లా అమ్మేస్తున్నారు, 100 రూపీస్ కూడా అమ్ముతున్నారు మ్యాగీ. అండ్ అబ్బీ ఫాల్స్కి అయితే వచ్చేసాను. సో లోపలైతే చాలా నడవాలన్నమాట. సో అబ్బీ ఫాల్స్కి లైక్ 50 to 100 లోపే ఉంటుంది టికెట్, మోస్ట్లీ 50 ఉంటుంది. సో దీనికైతే టికెట్ అయితే ఏం అడగలేదు. సో దీనికి మేబీ వాళ్ళు ముందు పే చేసినట్టున్నారు. సో లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ రూట్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇలా వెళ్తూ ఉండగా ఇట్లా మొత్తం ఇట్లా ఉంది, మొత్తం కవర్ చేసేసి. బట్ ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఏదో మనం ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేస్ మన కళ్ళ ముందే ఉంది అన్న ఫీలింగ్ అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. సో నేనైతే వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని స్లో మోషన్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను. సో మనం ఫస్ట్ ఉంటాం కదా రీల్స్ తీసుకోవడానికి. సో ఇది మంచి ప్లేస్ అనమాట ఇలాంటి వీడియోస్ అలాంటివి తీసుకోవడానికి. సో అందుకని నేను మిస్ చేసుకోకుండా తీసేసుకున్నాను. సో మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేస్తే తీసుకోండి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్. సో నెక్స్ట్ అయితే ఇట్లా మొత్తం నేను చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే బేలూరు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటంటే చలి ఉంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎండ కూడా ఉందన్నమాట, స్వెట్ వచ్చేసే అంత ఎండ. సో నాకు చాలా చిరాకు వచ్చేసింది, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే. అండ్ మీరు అనొచ్చు టెంపుల్ కదా అని చెప్పేసి, బట్ వీళ్ళు ముందు చెప్పలేదన్నమాట టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి. సో అందుకనే చాలామంది ఇక్కడ టీ షర్ట్స్ అట్లా కూడా వేసుకొచ్చారు అండ్ నేనైతే ఫ్రాక్ వేసుకున్నాను. సో మాకైతే ఇచ్చిన దానిలో అయితే ఇది లేదు అసలు, యాక్చువల్లీ టెంపుల్ గురించి మెన్షన్ చేసి లేదు. సో తర్వాత అయితే మమ్మల్ని తీసుకెళ్లారు, వేరే ప్లేస్ రిప్లేస్ చేస్తూ ఇది తీసుకెళ్లారనమాట. సో నేనైతే బాగానే వేసుకున్నాను, మీరు దాని గురించి అడగద్దు, ఇంకా దారుణంగా వేసుకొని వచ్చారు టీ షర్ట్స్ అట్లా. సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు, బికాస్ ఫారినర్స్ కూడా ఈ టెంపుల్కి వస్తారంట. సో అందుకని ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు, అందుకని అట్లా వేసుకొచ్చారు అందరూ. అండ్ నెక్స్ట్ నేను టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను. చూడండి ఇక్కడ టెంపుల్ ఎంత బాగుందంటే అసలు ఆర్కిటెక్చర్ ఆ టైంలో ఎంత బాగా చేశారనిపించింది. అసలు పైన చూడండి, ఇలాంటి గుడి ఎంత చాలా కష్టపడితే కానీ ఇది చెయ్యరు అనిపిస్తుంది. ఇది మాత్రం తప్పనిసరిగా చూడండి మీరు ఒకవేళ విజిట్ చేస్తే. అయితే లంచ్ చేయడానికి వచ్చేసాను. సో ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు తీసుకెళ్ళిన రెస్టారెంట్స్లోనే మనం రన్ చేయాలి. సో ఇది వచ్చేసరికి మంచూరియానే, మీరు లైక్ ఎక్కువ ఊహించి చికెన్ అనుకోవద్దు, గుడికి వెళ్ళినప్పుడు చికెన్ తిన్నా అట్లా అనుకోవద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. సో కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు తీసుకెళ్ళినవి, అది మనమే బిల్ పే చేసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ నాట్ ఇంక్లూడెడ్ అనమాట ప్యాకేజ్లో. సో టేస్ట్ అయితే అసలు వర్స్ట్గా ఉంది. నేనైతే చెప్పేశాను, ఎందుకంటే కోఆర్డినేటర్కి చెప్పే అస్సలు బాగాలేదని చెప్పేసి. లాస్ట్లో వేరే ప్లేస్ బదులు మళ్ళీ సైడ్ సీయింగ్ లాగా లైక్ వాటర్ యాక్టివిటీస్ లాగా ఒక చోటుకైతే తీసుకొచ్చేసారు. సో ఈ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఆల్రెడీ నేను బెంగళూరులో చేసేసాను, నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు అసలు, ఎందుకంటే వీళ్ళు ప్రతి ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారని చెప్పేసి వేరే దాంతో నాకు అనిపించింది. సో తర్వాత అయితే నేను ఇంకా మాకు ఇచ్చిన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో అందరికీ కలిపి ఒక వ్యాన్లా పెట్టారనమాట వాళ్ళు. సో నాకైతే ఇలాంటి దానిలో ఇచ్చారు. సో అందరికి ఇలాగే ఇచ్చారు. సో ఎవరి రూమ్ వాళ్ళకి కీస్ అట్లా ఇచ్చేస్తారనమాట వాళ్ళు.
అండ్ నెక్స్ట్ మనకి సింగిల్ డబల్ కావాలా ఇట్లా వాళ్ళు అడుగుతారు ప్యాకేజ్లో. సో దాన్ని బట్టి మనం ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే నాకు వీళ్ళు వెళ్ళే దానిలో అస్సలు బాగోదని చెప్పేసి నేను ఒక్కదాన్ని బయటకు వచ్చేసి నాకు నచ్చిన రెస్టారెంట్లో, అంటే నాకు దీనిలో బాగుంటుందేమో అని అనిపించిన రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళిన ప్రతి దానిలో బాగోట్లే అని చెప్పేసి. బై లక్కో ఏమో తెలీదు, నాకైతే ఇక్కడ బాగా నచ్చింది, నేను వెళ్ళడం మంచిది అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ డే 3 అండ్ డే 4 కోసం వెయిట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'm flying inside.